వెల్నెస్ అంటే ఏంటి? కొంచెం వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ హెల్త్ అండ్ వెల్నెస్? ఆరోగ్యం మీరు ఆరోగ్యంగా ఉన్నారా? ఏం పర్వాలేదు. నేను ఏమన్నా అడిగానని క్షమించండి. అదే నేను సరదాగా ఉంటాను. ఏదైనా మీటింగ్స్లో సీక్రెట్ పార్ట్స్ గురించి చెప్పినా కూడా ఏమనుకోవద్దు. ఎందుకంటే నేను ఎవరిని కరెక్టే కదమ్మా, నువ్వు నన్ను గుర్తించవు. ఈ అమ్మాయికి ఒకసారి క్లారిఫై. ఏం కావాలి? హెల్త్ అంటే ఆరోగ్యం. కరెక్ట్, దానికోసమే వచ్చేది. హెల్త్ అంటే ఇప్పుడు ఆరోగ్యంగా ఉండటం, ఇప్పుడు ఆరోగ్యంగా ఉండటం హెల్త్. వెల్నెస్ అంటే రేపు ఎల్లుండి ఎప్పుడు ఆరోగ్యంగా ఉండటం వెల్నెస్. మీకు ఇప్పుడు ఆరోగ్యం కావాలా, ఎప్పుడు ఆరోగ్యం కావాలా? ఎప్పుడు ఆరోగ్యంగా, ఎప్పుడు ఆరోగ్యంగా ఉండేదాన్ని వెల్నెస్ అంటారు. ఆ ఎప్పుడు ఆరోగ్యంగా ఉండడానికి వచ్చిన నాకు పర్ఫెక్ట్ ఉంటారు. మీరు నా మీటింగ్ అంతసేపు కొడుతూనే ఉంటారు. సెల్ పక్కన పెట్టి రైట్. సో ఎందుకు కొట్టాలనే చెప్తాను. ఈ చేతి మీద నేను పిహెచ్డి చేశాను. మీరు ఎంత కొడితే అంత మంచిది అన్నమాట. టోటల్ బాడీ ఎక్సర్సైజ్ అవుతుంది. రైట్. సో వెల్నెస్ అంటే ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటే కావాలి. మీరు రేపు ఏమైనా రావచ్చు, దగ్గు రావచ్చు, జ్వరం రావచ్చు, అది కావాలి. వీలైనంత వరకు 90% ఎప్పుడు ఆరోగ్యంగా ఉండటానికి ఈ మీటింగ్ ఉపయోగపడుతుంది. నా మీటింగ్ ఎందుకు ఉపయోగపడుతుందంటే, నా మీటింగ్ వల్ల మీకు 2 లాభాలు ఉంటాయి. ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటే వీలైనంత వరకు హాస్పిటల్కి వెళ్ళదు. హాస్పిటల్కి వెళితే ఏం జరుగుతుంది? 2 జరుగుతాయి. ఒకటి ఏం వేస్ట్, రెండోది మనీ వేస్ట్. టైం వేస్ట్, మనీ వేస్ట్. తర్వాత హాస్పిటల్కి వెళ్ళి ఏం మింగాలి? ఏం టాబ్లెట్స్. అది కెమికలా, న్యాచురల్? కెమికల్. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో నా మీటింగ్ వల్ల ఒకటి, మీరు వీలైనంతగా హాస్పిటల్కి వెళ్ళరు, టైం సేవ్ అవుతుంది, మనీ కూడా సేవ్ అవుతుంది. మంచిదేనా? అయితే నాకు ఇంకొకసారి ఎప్పుడు ఆరోగ్యంగా ఉండటం ఇదే మనకు కావాలి. ఇదే నా సబ్జెక్టు. ఈ సబ్జెక్ట్ పరంగా నేను దాదాపుగా ఇప్పటికీ 37 దేశాల్లో మీటింగ్స్ ఇచ్చాను. నేను పర్వాలేదంటారా? 37 దేశాల్లో మీటింగ్ ఇచ్చాను. పర్వాలేదు అనగానే ఆయన కొట్టాడంటే ఈయన టెంప్ట్ అవుతున్నాడు, కానీ మీరు ఎవరు టెంప్ట్ అవ్వలేదు. ఈయన మీరు ఈ వయసులో కూడా టెంప్ట్ అవుతున్నందుకు ధన్యవాదాలు. ఐరన్ బాడీ సార్, వెరీ గుడ్, వెరీ గుడ్. మీది లవ్ మ్యారేజా? తప్పేంది? చేసుకున్నాను, లవ్ చేసి, లేకపోతే కష్టం కదా సార్. ఈయన వల్ల నాకు ఉద్రేకం వస్తుంది, చేయక తప్పదు. ఒక్కరేనా? సరే, 37 దేశాలు తిరగడం జరిగింది. ఇప్పటి వరకు దాదాపుగా 40,000 మీటింగ్స్ నేను చేశాను. సబ్జెక్ట్ ఏంటి? వెల్నెస్. ఈవెన్ సింగపూర్, మలేషియా, స్విట్జర్లాండ్ ఉపయోగించేది ఏంటంటే, వీళ్ళు మొత్తం న్యాచురల్ ప్రోడక్ట్స్ నే వాడతాము. న్యాచురల్ ప్రోడక్ట్స్ ద్వారానే వెల్నెస్ వస్తుంది. ఇంగ్లీష్ మెడిసిన్ ద్వారా వెల్నెస్ రాదు. ఎందుకంటే ఆ ప్రోడక్ట్సే కెమికల్ ప్రోడక్ట్స్. తీసుకుంటాడు కాబట్టి, ముందు జాగ్రత్త తీసుకుంటాడు కాబట్టి ఇది ఈ సబ్జెక్ట్. ఈ వెల్నెస్ అనే సబ్జెక్ట్ ద్వారా ఇప్పుడు ఎవరైతే ఇక్కడ ఉన్నారో లీడర్స్ అందరూ, ఈ వెల్నెస్ అనే సబ్జెక్ట్ ద్వారా నేను దాదాపుగా 17 సంవత్సరాలు కంప్లీట్ చేశాను. ఇప్పుడు
2010 నుంచి కరోనా ఎప్పుడు వచ్చింది? 2021 వరకు ఈ వెల్నెస్ అనే సబ్జెక్ట్ ద్వారా ఇన్ని దేశాలు తిరుగుతూ, ఇన్ని మీటింగ్లు చేస్తూ, ఇన్ని అవార్డులు తీసుకుంటూ పర్ మంత్ 15 లక్షలకు పైన ఇన్కమ్ తీసుకునే వ్యక్తిని మీ ముందున్నాను. పర్ మంత్ 15 లక్షలు, 15 lakhs పర్వాలేదంటారా? సో సంవత్సరానికి 15 lakhs అంటే, నెలకు 15 lakhs అంటే సంవత్సరానికి హనుమంతప్ప గారికి వెల్కమ్. మీరు ఇంత త్వరగా వచ్చినందుకు ధన్యవాదాలు. మీటింగ్ అని సార్ డేటింగ్కి వచ్చారు. సో వెరీ గుడ్, ఏం పర్వాలేదు, పని ఉంటుంది సార్కి. ఒకసారి లేటుగా వచ్చిన హనుమంతప్ప గురువు గారికి వచ్చారు. ఏం చెప్పాను? నెలకి 15 lakhs. సంవత్సరానికి ఎంతమ్మా? 1,80,00,000. 2010 నుంచి కరోనా వరకు 10 years సంవత్సరానికి ఎంత తీసుకున్నాం? 1,80,00,000. ఖర్చు పోయినా కోటి అంటే 10 సంవత్సరాలకి 10 కోట్లు. ఏ సబ్జెక్టు? వెల్నెస్ అనే సబ్జెక్ట్ ద్వారా ప్రజలకు ఏమి ఇచ్చాను? ఆరోగ్యాన్ని ఇచ్చి సంపాదించానా, అనారోగ్యాన్ని ఇచ్చి సంపాదించానా? ఆరోగ్యం. ఒకరికి ఆరోగ్యం ఇచ్చి నేను 1 రూపాయి తీసుకున్నానంటే అది బ్లెస్డ్ మనే, చండాలం. మీకు ఆరోగ్యం ఇచ్చాను సార్, మీ కాళ్ళ నొప్పులు అనుకుందాం, నయం చేశాను, 1 రూపాయి నాకు వచ్చింది, అది బ్లెస్డ్ మనే, బ్లఫ్డ్ మనే? ఆశీర్వాదమైన సొమ్ము, కరెక్టే కదా? మంచి సొమ్మేనా? పాప సొమ్ము కాదు. సో వెల్నెస్ ద్వారా మనం ఒకరికి ఆరోగ్యాన్ని ఇస్తూ మనం సంపాదించుకుంటే అది బ్లెస్డ్ మనీ. ఇంకొకటి ఏదన్నా డబ్బు కట్టించేసి అవి ఎత్తేస్తే ఏవో రకరకాల ఎత్తేస్తే కట్టిపించాము, ఆ కంపెనీ పోయింది, అప్పుడు దాని ద్వారా మీరు సంపాదించుకున్న మనీ ఏమని? మీరు టీచరా? బ్లెస్డ్ మనీ కావాలా, బ్లఫ్డ్ మనీ కావాలా? బ్లెస్డ్ మనీ. మీరు టీచర్గా పిల్లలకి ఏం చెప్తారు? చదువు, లెసన్స్ చెప్తారు కదా, విజ్ఞానాన్ని అందిస్తారు కదా. గవర్నమెంట్ టీచరా? విజ్ఞానాన్ని అందిస్తారు కదా. నేను జీతం తీసుకునేది మంచి జీతమా, చెడు జీతమా? సో న్యాయం చేయాలి. సాయంత్రం వెళ్ళి వేరే పనులు చేశారనుకోండి, స్కూల్ అయిపోయినాక, ఆ మనీ బ్లఫ్డ్ మనీ. టీచింగ్ వచ్చేది బ్లెస్డ్ మనీ. ఓకేనా? సరే, ఒకసారి కొట్టు. వెల్నెస్లో నీకు ఒక లివర్ బాగలేదు, నీకు ఒక ప్రోడక్ట్ ఇచ్చాను, నీ లివర్ బాగైంది, 1000 రూపాయలు ఆ ప్రోడక్ట్. నీకు నేను చెప్పలేదు, అట్లానే నెగ్లెక్ట్ చేసావు, లివర్ పాడైపోయింది, నువ్వేమవుతావు? ఒకవేళ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ టైం వచ్చింది, 1 కోటి రూపాయల, నీకు సరిపడే లివర్ కావాలి, ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి, కొత్త లివర్ పెట్టాలి, చాలా కష్టం. జస్ట్ ఒక 1000 రూపాయలు, 2000 రూపాయలతో ప్రోడక్ట్ ఇచ్చాను, నీ లివర్ మళ్ళా రీప్రొడ్యూస్ అయింది, రీప్రొడక్టివ్ అయింది. సో మంచి చేశానా, చెడు చేశాను? ఆ 1000 రూపాయల ప్రోడక్ట్ వల్ల ఇక్కడ చంద్రశేఖర్ రెడ్డి గారికో ఎవరికో ఒక 50 రూపాయల లాభం వచ్చింది. లివర్ ఎన్ని కోట్లు పెడితే వస్తుంది దేవుడు ఇచ్చిన లివరు? మరి ఆ లివర్ ప్రోడక్ట్ ఇచ్చినందువల్ల నాకో మీకో ఒక 10 రూపాయల లాభం వస్తే నష్టమా? వెల్నెస్ ద్వారా మీరు ఆరోగ్యాన్ని ఇస్తూ ఏం చేయొచ్చు? సంపాదించుకోవచ్చు. అది ఇంపార్టెంట్. ఇక్కడ 10 సంవత్సరాల్లో నేను మినిమం ఎంత సంపాదించాను సార్? 10 కోట్లు. ఓకే, 10 కోట్లు. సపోజ్ నా వైఫ్ బ్యాంక్ ఆఫీసర్, నెలకి 1,00,000 శాలరీ. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ జీవితంలో ఎన్ని సంవత్సరాలు సర్వీస్ చేయగలరు? 30. వెరీ గుడ్, 30.
ఏం సార్ మీ మైండ్ ఇంత షార్ప్? కరెక్ట్ చెప్పు. అసలు వెంటనే మీరు అందుకోలేదు కదా. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ మినిమం సర్వీస్ ఎన్ని సంవత్సరాలు చేయగలడు? వెంటనే అది 30, మినిమం యావరేజ్ మీద 30. 25 years జాబ్ వచ్చింది అనుకోండి. మీరు ఇక్కడ మీటింగ్కి వస్తే దయచేసి ఈ గంట సేపు అన్నీ మర్చిపోండి, మీటింగ్ వినండి. మోర్ మీటింగ్స్ మోర్ మనీ, నో మీటింగ్స్ నో మనీ. మై నేమ్ ఈజ్ డాక్టర్ ఈ మనీ. ఇది సెమినార్. మోర్ సెమినార్స్ వింటే మోర్ నాలెడ్జ్ వస్తుంది. మోర్ సెమినార్స్ మోర్ నాలెడ్జ్. నో సెమినార్స్ నాలెడ్జ్ ఉంటే ఏమొస్తుంది? పైసలు వస్తుంది. మోర్ సెమినార్స్ మోర్ మనీ, నో సెమినార్స్ నో మనీ. మై నేమ్ ఈజ్ డాక్టర్ ఈ మనీ. ఎందుకు వచ్చారు వాళ్ళు జడ్చారు నుంచి ఎందుకు వచ్చారు? మీరు నందికొట్కూరు నుంచి ఎందుకు వచ్చారు? సో మోస్ట్ ఇంపార్టెంట్ ఈ గంట సేపు మీరు వినండి సార్. పోనీ మీరు సంపాదించవద్దు, ఏమీ చేయొద్దు. ఇది విని మీ ఇంట్లో అందరూ బాగుంటే చాలు కదా. మీ ఇంట్లో 10 మంది ఉన్నారు, ప్రతి నెల ఒక్కోరు హాస్పిటల్కి వెళ్తున్నారు. మీకు ఎంత చిరాకుగా ఉంటుంది, చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో నేను చెప్పే దాన్ని ఉపయోగించుకొని, ఇది ఈరోజు 2 గంటలు చెప్తే అది కాదు, అనంతం సబ్జెక్ట్. ఈరోజు